ఈ 13 సంవత్సరాల్లో చాలా మందిని చూసుంటారుగా, సినిమా వెండి తెర పైన వెలిగే మొత్తం వెలుగు మొత్తం మీరు దగ్గర నుంచి చూసుంటారుగా పెద్ద పెద్ద స్టార్లందరినీ కూడా. స్టార్లను చూసాము, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. సినిమా వద్దనుకున్న వాళ్ళకి సినిమా జీవితం ఎలా అనిపించింది ఆ రోజు మీకు? అంటే నేను ఒక 2-3 ఇయర్స్ వద్దనుకునేటట్టు డిటాచ్డ్గా ఉండేవాడిని యాక్చువల్గా. అవునా? ఓకే. పని చేస్తున్నాను, సిన్సియర్గా పని చేసేవాడిని, చెప్పిన పని చేసేవాడిని, కానీ కొంచెం కోపం ఎక్కువ ఉండేది. అంటే ఎవరన్నా మాట అంటే పడలేనిది అనేవాళ్ళ స్టార్టింగ్లో అనేవాళ్ళు. అంటే టీజింగ్ బాగుండేది, విపరీతమైన టీజింగ్ ఉండేది. ఆ టీజింగ్తోని కోపం వచ్చేది, కోపం వస్తే కొట్టేవాడిని. అవునా? కొట్లాట్లు కూడా జరిగినాయి అనమాట అయితే? కొట్టేవాడిని. అది ప్రభాకర్ గారు నోటీస్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇట్లా అతను పని చేస్తాడు కానీ బిహేవియర్, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, కొడతాడు అది అని. ఆయనకి ఎందుకు కొట్టాడు అనేది మళ్ళీ ఇంకో ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు కదా. అవును. ఏం జరిగింది అనేది ఇంకో వైపు నుంచి తీసుకుంటే ఆయనకు బ్యాలెన్సింగ్ అనిపించేది. సరే ఇటు కొట్టడం కరెక్ట్ కాకపోయినా మరి కొట్టడానికి రీజన్ ఉంది కదా అనుకునేవాడు. నన్ను అడిగేవారు కాదు. నాకేం అడిగితే చెప్పేవాని అనే ఉండేది, లోపల టెన్షన్ ఉండేది. ఏమనుకుంటాడు, నన్ను అడిగితే బాగుండేది, నేను అడిగితే చెప్పేవాని కదా అని. ఆయనకు ఉండే ఫీడ్బ్యాక్ల సంబంధించి మన సంబంధం లేదు. వీళ్ళు వెళ్ళి చెప్పారనే విషయం తెలుసు, నాకు తెలుస్తుంది. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అని తెలుస్తుంది. అట్లా బాగా డిస్టర్బ్డ్గా ఉండేవాడిని. ఇక ఈ సీనియర్ కోడైట్లు ఏమో బాగా లైక్ చేసేవాళ్ళు, ఆ కింద వాళ్ళు ఏమో టీచ్ చేసేవాళ్ళు. సో దానికి రీజన్ కూడా ఏంటంటే మనకు కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది. ప్రభాకర్ గారి దగ్గర అంటే కోడైటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు అంత ఇంపార్టెన్స్ ఉండేది. ఆ టైంలోనే ఫ్లైట్లో వచ్చేవాడిని నేను డ్యూటీకి అయితే. సో అసోసియేట్లు ఏమో మామూలుగా ట్రైన్లో వచ్చేవాళ్ళు, నేను అవసరాన్ని బట్టి ఫ్లైట్లో వచ్చాను. కారణం ఏంటంటే స్క్రిప్ట్ జరుగుతుంటుంది కాబట్టి ఆయనతో ప్రభాకర్ గారు రైటర్లతో పాటు ఉండి వాళ్ళతో పాటు వచ్చేసేవాళ్ళు. అందుకే ఫేర్ చేయటం, రైటింగ్ బాగుండేది. ఆ ఫేర్ చేయటం వీటిల్లో అవసరం కాబట్టి తీసుకొచ్చేవాళ్ళు. మనం ఏమంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్, అభిమానం, ప్రేమ ఉన్నప్పటికీ కూడా అవసరం కూడా ఉండేది. రాసి ఇమ్మీడియట్గా మనకు ఉపయోగపడతాడు, వీడు రాయాలి కదా, పక్కన ఉండాలి కదా అనేది ఉండేది. ప్రభాకర్ గారు వేరే షూటింగ్కి వెళ్ళినా కూడా వెళ్ళేవాడిని నేను. అవునా? ఓకే. ఆయనతో పాటు స్క్రిప్ట్ డిస్కషన్, నేను రైటర్స్ వెళ్ళేవాళ్ళం. ఆయనకి వేరే సినిమాల షూటింగ్లో చాలా షూటింగ్లకు వెళ్ళాం, ఎందుకంటే స్క్రిప్ట్ ఆయనే కదా కాబట్టి. అవును. సో అట్లా కొట్టేవాడిని. ఒకసారి ఒక ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టే ఒక సినిమాకి. అయ్యో. కృష్ణరాజు గారికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. పెద్ద పంచాయతీ అయి ఉంటుంది, చాలా ఇష్టము. అతను వెళ్ళి కంప్లైంట్ చేసాడు కృష్ణరాజు గారి దగ్గర. చేసాడు. సరిగ్గా నేను ఫిక్స్ అయిపోయా, ఈ మానేస్తే ప్రొడ్యూసర్ అతను. అవును. తర్వాత కృష్ణరాజు గారు వాళ్ళు కలిసి వాళ్ళ ఇంట్లోనే ఇనిషియల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ చిన్నపిల్లల నుంచి కృష్ణరాజు గారికి బాగా. సో డిసైడ్ అయిపోయి సరే అని వెళ్ళి మామూలుగా పని చేస్తున్నాను. ఆ రోజు ఏం పిలవలేదు. సెట్లో చూశారు కృష్ణరాజు గారు కానీ ఏం మాట్లాడలేదు నాతో. విష్ చేస్తే విష్ చేసాడు అంతే. మామూలుగా అయితే ఏంటలేవాడు. సో గ్యాప్ కనబడుతుంది ఇలా క్లియర్గా. సర్లే ఇంటికి వెళ్తాం ఖాయం అనుకుని సరే వదిలేసాను. నెక్స్ట్ డే ఫస్ట్ అవర్లో మేకప్ చేసుకుంటూ, కృష్ణ గారు అని మేకప్ మెయిన్ ఉండేవాడు. మంచి వైట్ అండ్ వైట్ వేసి ఫుల్ ఇదిగా ఉండేవాడు. ఆయనకి నేనంటే కొంచెం మంచి, ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా లైక్ చేసేవాళ్ళు మన బిహేవియర్ అని. ఆయన్ని అడిగాట, పిలిపించు సరే మాట్లాడదామని. ఆయన ఏం చెప్పాడో తెలియదు, తర్వాత ఆయన పాజిటివ్ చెప్పాడని అయితే తెలిసింది. సరే వెళ్ళా. నేను వెళ్ళడానికి ముందే ఆయన కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఏంటి కొట్టేవాట, నన్ను ఇట్లా మాట్లాడాడు సార్ అందుకని కొట్టాను, కోపం వచ్చి కొట్టాను అన్న. ప్రొడ్యూసర్ని కొడతావా కోపం వస్తే అన్న. ఇంకా నా టైంలో నాకు ఎవరన్నా అర్థం కాలే. ఇప్పుడు నేనంటే కొడతావా అంటాడు. మీరు అన్నారు కదా సార్ అలా, ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరు, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరు, మీరు అన్నారు కదా అట్లాగా. సో మీ దగ్గర నేను అట్లా బిహేవ్ చేయలేను కదా, తప్పు తందుంది సార్, మరి కొట్టం కరెక్టా అన్నాడు. నా టైం కదా అనిపించింది కొట్టాను సార్. అది తప్పా కదా అన్నాడు. అంటే తన తప్పైతే నాది కూడా తప్పే కదా. సార్ సారీ చెప్తాను సార్. ఎందుకన్నాడు.
నేను కారణం లేకుండా కొట్టుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ దాకా వచ్చేది కదా, అక్కడే సారి చెప్పేవాడిని. కారణం లేకుండా నేను కొట్టలేదు. నేను కొట్టాను, ఎవరిని డిస్టర్బ్ చేయను, నా పని నేను చేసుకుంటాను. నాన్న ఎవరన్నా టీచ్ చేసి కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడితే నేను బేర్ చేయలేను సార్, ఎందుకు అది బై నేచరు. అంటే బాగా తెలంగాణ యాక్సెంట్ ఉండేది నాకు విపరీతంగా. అనేసరికి సర్లే వెళ్ళు అన్నాడు. అప్పటికి ఆయనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కృష్ణ గారి ద్వారా. సరే వెళ్ళు, ఇంకోసారి చేయకట్లాగా. అలాగే సార్ అని వెళ్ళిపోయా. ఆ నైట్ ప్రభాకర్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాడు. 8:30, 9 గంటలకు అందరం సిట్టింగ్లో ఉన్నాము, అందరినీ గంట సేపు బయటకు వెళ్ళమన్నాడు. ఇంకా అర్థమైపోయింది ఇది ఫైనల్ టెస్ట్ ఇది. అప్పటికే ఆయనకి చాలా వచ్చిన్నాయి, ఆయన ఇరిటేటింగ్ ఉన్నాడని అర్థమైపోయింది. ఎందుకంటే తెలిసిపోద్ది కదా, సిట్టింగ్లోకి మనం 8 o'clock కూర్చోగానే ఆయన వచ్చి కూర్చునే విధానం అర్థమైపోతుంది నాకు. ఆయన రావటం కూర్చోటంతోనే ఇప్పుడు ఏం రాశారు ఏముంది అని మామూలు ఇట్లా ఇలా అనుకుంటూ కూర్చునేవాడు. అసలు రావటంతోనే ఏం ఆడకుండా కూర్చొని మీ అందరు బయటకు వెళ్ళమనేసరికి అర్థమైపోయేది. కొట్టావా అని, కొట్టాను సార్. ఎంతమంది కొడతావా అన్నాడు. ఏం మాట్లాడలేదు. చెప్పు ఎంతమంది కొడతావు అంటే, నేను కారణం లేకుండా కొట్టలేను. కారణం ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది, కానీ దాన్ని కొడతారా? ఎంత ఓపిక ఉండాలి తెలుసు డైరెక్టర్ అంటే, ఎంత సహనం ఉండాలి. బేసిక్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. తర్వాత నువ్వేం డిసైడ్ చేసుకుంటావో నేను డిసైడ్ చేయాలో చెప్తా. నాకు ఈ 3 yearsగా 3.5 years అయింది అప్పటికి. ఈ 3.5 yearsగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి, బట్ ఏ రోజు నేను అడగలేదు. కారణం ఏంటంటే నువ్వు మారుతావు అనుకుంటున్నాను, కానీ మారేటట్టు కనబడట్లేదు. నువ్వు ప్రొడ్యూసర్ని కొడితే ఇక నువ్వు డైరెక్టర్ ఎట్లా అవుతావు, నీకు ఓడ అవకాశాలు ఇస్తాడు. సో నీ గోల్ ఏంటన్నాడు. నిజంగా నాకేం తెలియదు, పని చేస్తున్నా అంతే, పని చేస్తున్నాం, గ్యాప్ వస్తే ఊరు వెళ్ళేవాను అంతే, ఇంకేం లేదు. షూటింగ్ గ్యాప్ అంటే ఊరు వెళ్తాం, లేకుంటే పని చేస్తాం. తెలియదు సార్ అన్న. తెలియకపోవటం ఏంటన్నాడు. ఏమో సార్, గోల్ లేదు. అంటే ఎంటర్ అవ్వటంతోనే ఒక తపనతోని, ఓ తపస్సులాగా నేను డైరెక్టర్ అవ్వాలో, హీరో అవ్వాలో, లేకపోతే డైరెక్టర్ అవ్వాలో, మ్యూజిక్ అవ్వాలో అనుకుని ఎంటర్ అయితే ఆ గోలు ఉండేది మైండ్ గైడ్ చేస్తుంది. ఆ గైడెన్సే లేదు నాకు. తెలియదు సార్. ఓకే, మరి నువ్వు ఊరెళ్ళిపోతావా అన్నాడు. ఇప్పుడు వెళ్తే ఎట్లా సార్ అన్నాను. 3-4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు నేనేదో అసిస్టెంట్ డైరెక్టర్ అది ఇది అనేది ఊళ్ళల్లో అందరి సర్కిల్లో, ఫ్రెండ్స్లో, చుట్టాల్లో ఒక ఉంది కదా గుర్తింపు ఉంది సార్. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఏం చేయాలి సార్ అన్నాను. కాలేజీ కూడా వెళ్ళడానికి లేదు కదా, సో నువ్వు ఊరు వెళ్ళినా కూడా ఏం చేయలేవు, ఇక్కడ కూడా ఏం చేయవు. మరేంటి, గోల్ లేదు కదా నీకు, అందుకని నీకు గోల్ లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పటికైనా డిసైడ్ చేసుకొని చెప్పు నాకు, నీకు 1 day టైం ఇస్తున్నా. నువ్వేమనుకుంటున్నావో నీ మైండ్లో, ఊరు వెళ్ళిపోతావా, లేదా ఉంటావా, లేదా 2 days టైం తీసుకో, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు నాకు అంటే, సరే సార్ అని వెళ్ళిపోయాను. ఇంకా నైట్ 2 రోజులు 3 రోజులు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు దగ్గరికి, ఆయన పిలవట్లేదు. సో తీవ్రంగా ఆలోచించాను నేను అసలు. అవును వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతాము. సో మనం తెలిసి తెలియక దీంట్లోకి ఎంటర్ అయ్యాం. పైగా ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను సినిమాలు, కేస్టైల్ అక్కడ ఏంటంటే అప్పటికి ఇంకా కన్నడ సినిమా పూర్తిగా వెళ్ళలేదు, మలయాళం సినిమా అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళలేదు, తెలుగు సినిమా అక్కడే ఉంది పూర్తిగా వెళ్ళలేదు. సో 4 భాషల సినిమాలు అక్కడే ఉన్నాయి, తమిళ యాజిటీస్గా ఉంది. సో ఈ 4 భాషలకు సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతూ ఉంది నాకు అక్కడ. ఎందుకంటే మేము బ్యాచులర్ రూమ్స్లో ఉన్నప్పుడు, నైవర్స్ వీళ్ళంతా సినిమాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడంతా ఓన్లీ 4 స్టూడియోలు, ఏవిఎం, విజయవాహిని, విజయ గార్డెన్స్ ఇవే కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిచయాలు, లంచ్ బ్రేక్లో ఆ పరిచయాలు, ఫ్రెండ్షిప్, సినిమాలకు వెళ్ళటం ఇవి జరుగుతూ ఉన్నాయి. తమిళ కూడా కొంచెం కొంచెం మాట్లాడటం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సరే ఏం చేస్తాము అని చెప్పేసి, లేలే మనము వెళితే మళ్ళీ నేను పాత లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఆ కనెక్షను, కాంటాక్టు ఇవన్నీ కూడా చాలా హర్డిల్స్ ఉన్నాయి.
అంత ఈజీ కాదు అప్పుడు కాంటాక్ట్స్, ఎందుకంటే కాంటాక్ట్ డిస్కనెక్ట్ అయ్యాం కదా కంప్లీట్గా. అవును. సో నేను ఇక్కడుండి ఒక డైరెక్టర్ అయ్యి నేను ఏమనుకుంటున్నాను, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నా ఆలోచనలు నా భావాలు ఏమవుతున్నాయో, లేదు నేను వెళ్ళిపోయి నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోయి నేనేమైతే ఎవరి కోసం అయితే నేను ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నాను అది నేను సినిమాల ద్వారా ఎందుకు చెప్పకూడదు అనే ఒక ఆలోచన ఫ్లాష్ అయింది.